మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా హన్మకొండ నగరంలోని అశోక్ జంక్షన్లో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ఆర్టీసీ బస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తున్న జన్ను హరికృష్ణకు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతుని సోదరుడు పురుషోత్తం ఫిర్యాదుతో ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు. సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. నమస్తే. పోలీస్ స్టేషన్ ఎదురున్న ఎలక్ట్రికల్ బస్సు మాట్లాడుతుంది. కర్నూలు జిల్లా కొసగిలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొసగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, చింతలగేని నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, గణేష్, వక్రాని వెంకటేశులు, వీరేష్, అర్జున్, భాష, కొసగయ్య, లాయర్ వెంకటేశులు, సంజీవ, ఈరన్న, మల్లికార్జున, రంగారెడ్డి, టీడీపీ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం బాలింతలకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈరోజు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్టపరంగా గ్రాట్యుట్యూడ్స్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. సహకార ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమైనది. మా నిజమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నోసార్లు తీసుకున్నా జేఏసీ నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దల దగ్గర కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరవధికంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మా జేఏసీ పిలుపునిస్తుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇచ్చినాడు. అది అందరికీ గుదిబండగా తయారైంది ఉద్యోగులకి. ఆ జీవోని రద్దు చేసి కొత్తగా మా డిమాండ్కి సంబంధించి 36 జీవోని అమలుపరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి. చిన్న న్యాయమైన డిమాండ్లను మేము కోరుతున్నాం. గొంతెమ్మ కోరుకోలేమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తున్నాం. మహేంద్ర ట్రెజరర్ కర్నూలు. ఉద్యోగుల ఈరోజు 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36 విడుదల చేశారు. జీవో నెంబర్ 36ను 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు తీసుకుంటారు. 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగలేదు. 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా చాలీచాలని జీతాలతో కొనసాగుతారు. 2019లో ఇచ్చిన 36 జీవోలో సహకార సంఘాల్లో ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటప్పుడు కొత్త ఉద్యోగులు బోర్డులు అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవోను ఇచ్చి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలి అని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పి ఒక మాటతో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేటప్పుడు ఈ ప్రభుత్వం కూరుతుంది. దీనికి నిరసనగా మేము నిరవధిక సమ్మెను త్వరలో అమర నిహార దీక్షలను కూడా విజయవాడలో చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకున్న జీవితాలను కూడా 3 పద్దులు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి కొత్త శతకాన్ని మన ఆర్సీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకున్న జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్సీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉన్నారు ఉద్యోగులు.
ఎస్ ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. థ్యాంక్ యూ. ములుగు జిల్లా కర్రగుట్టలో ల్యాండ్మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఆర్మీ చాపర్ అధికారులు ఎయిర్లిఫ్ట్ చేసినట్టు అనుమానాలు. జైళ్ల పామ్నూర్ మార్గంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా పేలిన ల్యాండ్మైన్. 39వ బెటాలియన్కు చెందిన జవాన్ రాజన్కు గాయాలు. ఉదయం నుండి 11 ఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసిన బీడీఎస్ బృందాలు. జగ్గంపేట నియోజకవర్గంలో గత 20 ఏళ్లలో 3 ఎమ్మెల్యేలు 1000 కోట్ల రూపాయలు దోచేశారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారోతి శివగణేష్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు, జ్యోతుల నెహ్రూ ఇసుక భూములు కాంట్రాక్టర్ల పేరుతో భారీ అవినీతి చేశారని తెలిపారు. స్థానిక టౌన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. 30,000 మంది జనాభా నివాసం ఉండే ఈ పట్టణానికి కనుచూపు మేరలో 200 మీటర్లో అతి దౌర్భాగ్యం. బాబు గారు ఇల్లు పక్కనే ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి ఉంటే స్మెల్ వచ్చేస్తుంటుందండి. అది ఆ చెట్టుపల్లిపేటలో ఎవరు నివసించలేరండి. ఊర్లో కట్టేశారు. ఆ పొల్యూషన్ మొత్తం కంటికాలలో వదిలేస్తున్నారు. ఏలేరు మొత్తం పొల్యూట్ చేసేస్తున్నారు. దానికి 2014లో ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు 3 కోట్ల రూపాయలు తీసుకుని పంచాయతీ రిజర్వేషన్ ఇప్పించారు. 2019లో ఈ నియోజకవర్గంలో నెగ్గిన జ్యోతుల చంటిబాబు దేవి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి జ్యోతుల నెహ్రూ గారు పర్మిషన్ ఇప్పించి 3 కోట్లు తీసుకున్నారు. దేవి ఫిషరీస్కి జ్యోతుల చంటిబాబు అనే ఎమ్మెల్యే గారు 3 కోట్ల రూపాయలు తీసుకుని పంచాయతీ రిజర్వేషన్ ఇప్పించారు. ప్రజలకేమి ఇప్పించారు? మీరు పొల్యూషన్ ఇప్పించారు. నేనేమంటున్నా అంటే ఇసుక తినండి, మట్టి తినండి, సంపాదించుకోండి. ఒక్కొక్క ఎమ్మెల్యే 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఓడిపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి. తప్పులేదు, సంపాదించుకోండి. కానీ ఆరోగ్యాన్ని నాశనం చేయకండి, జీవనోపాధిని నాశనం చేయకండి. రానున్న రోజుల్లో ఈ దేవి ఫిషరీస్ వల్ల దౌర్భాగ్యం అనిపిస్తారు ప్రజలు. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. రాజ్యలక్ష్మి మెరైన్స్ ఏదైతే వాళ్ళ జ్యోతుల నెహ్రూ గారి పొలాలు ఉన్నాయో, ఎందుకు పనికిరాని పొలాలు, 25-30 వేలు చేసే పొలాలు మీరు 50 లక్షలకు అమ్మి వాళ్ళకి అక్కడ అందులో పరిశ్రమ నిర్మాణం చేయించారు. మీ బిడ్డకి, మీ తమ్ముడు బిడ్డకి, రామస్వామి గారు అబ్బాయికి మన మాజీ ఎమ్మెల్యేకి ఫార్చునర్లు ఇచ్చాడు అతను. మీకు కావాల్సిన ఏటీఎంలో వాడుకుంటున్నారు. ఆ పొల్యూషన్ అంతా వెళ్ళి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పొల్యూషన్ ఏలేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నిండుకుండలా నిండితే 24 టీఎంసీలు అంటే 2,40,000 ఎకరాలకు సరిపోయిద్ది. ఏలేరు కిందనే 1,00,000 ఎకరాలు సాగు అవుతుంది. అధికారికంగా 67,000 ఎకరాలు, అనధికారికంగా కలిపి 1,00,000 ఎకరాలు సాగు అవుతుంది. 30 లక్షల మంది నీళ్ళు తాగుతున్నారండి. జగ్గంపేట మండలం అందరూ మంచినీళ్ళు అవే తాగుతున్నాం. గండేపల్లి మండలంలో ఏలేరు నీళ్ళే మంచినీళ్ళు, ప్రతిపాడు మండలానికి ఏలేరు నీళ్ళే మంచినీళ్ళు, కిర్లంపూడి మండలానికి ఏలేరు నీళ్ళే మంచినీళ్ళు, విశాఖ అంతా వేలేరు నీళ్ళ మంచినీళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంట్కి విశాఖ కలిపి 6 టీఎంసీలు నీరు వెళ్తుంది. అటువంటి జలాశయానికి వరంగల్ జిల్లా సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బలరాజ్ వీరంగం మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదం. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పి వాహనదారులతో గొడవ. అడ్డుకోబోయిన స్థానిక కానిస్టేబుల్పై బూతుల పర్వం. అదుపులోకి తీసుకున్న మట్టెవాడ పోలీసులు.
అన్న చేయలేపడు తీస్తాను చేయలేపడు నువ్వు బ్యాడ్ సరే కానిసేవుడు న్యాయం చేయాలి లంచం ఎందుకు నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం చేసినావు ఇక్కడే నేను ఏం అన్యాయం ఒక కాలేజీలో యూనిఫామ్ చేసుకుని లంచం ఉన్నారా ఒక కాలేజీలో సేవ్ చేయాలి లంచం ఉంటారు ఎందుకురా నేను ఏం అనేది చూడు రికార్డ్ చేయి అరే రికార్డ్ చేయరా రికార్డ్ చేయి అరే పిచ్చి లంచం కూడా రికార్డ్ చేయరా నువ్వు కూడా కొట్టురా ఏందన్నా కాదు ఏంది మేము దీపా రాయవల్లంటారా నువ్వు నారా లోకేష్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఈ మధ్య అందరూ స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లోనే తిరుగుతున్నారని విమర్శించారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్పెషల్ ఫ్లైట్లు అవసరమా, టీవీలో చూడలేరా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృధా చేయొద్దని సూచించారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? నర్సంపేట మున్సిపాలిటీలో కొత్త చైర్పర్సన్గా పెండం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 30 వార్డులకు సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు.
అర్థమైందా? థ్యాంక్ యూ గురించి మీ అభిమానం, మీ సత్కారించినందుకు, మీ అభినందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ మా 30 వార్డులలో ఉన్న కౌన్సిలర్లో 21 వార్డు కౌన్సిలర్ అందరు గెలిపించిండు. మీ ఆధార అభిమానాలు చూపించుకున్నారు. పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక స్పోర్ట్స్కే ఉంటుందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని, ఒలింపిక్స్లో సైతం భారతీయులు పతకాలు సాధించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఫుల్ బ్యాక్ సార్, ఓకే సార్. రతమన్న ఇక్కడ చూడండి. రైట్ రైట్. ఓకే సార్. రైట్. కర్నూలు పట్టణంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్చరీ కాంపిటీషన్స్ నాగరత్నమయ్య గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా శుభసూచకము, సంతోషించాల్సిన విషయము. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మన కర్నూలులో జరగడం వలన పిల్లల్లో నైపుణ్యము, ఏకాగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఒకటే యూనిఫైయింగ్ ఫోర్స్ అంటారు. అంటే అన్నిటినీ ఏకీకృతం చేయగలిగిన శక్తి ఇది. అంటే ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతులకు, భాషలకు ఇక్కడ సంబంధం లేదు. ఎవరికి మెరిట్ ఉంటే, ఎవరు ఇండియన్ అయితే వాళ్ళు ఇండియన్ ఆర్చర్, ఇండియన్ షూటర్ అవుతారు. వాళ్ళు ఒలింపిక్స్లో కూడా షైన్ అవుతారు. ఈ ఒక్క గేమ్స్ స్పోర్ట్స్లోనే మనకు ఈ వివక్షత అనేది కనపడదు. దీని గురించి మనం వరిగానక్కర్లేదు. ఎవరికి టాలెంట్, మెరిట్, స్కిల్ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. అందులో ఇంకోటి ఏమంటే దేహదారుఢ్యం ఇంపార్టెంట్. అవే కాకుండా ఆర్చరీ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంటెడ్ గేమ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మన పురాణ కాలంలో కూడా భారతంలో మత్స్యయంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్లలో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేము, ఒలింపిక్ గేమ్ ఇది. ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. మన దేశంలో ఈవెన్ శ్రీరామచంద్రుడు రామాయణంలో బావు తర్వాత యారో వాడినట్టు పురాణ కాలంలో భారతంలో కూడా ఆర్చరీ గురించి చెప్పడం జరిగింది. 60,000 ఏళ్ల క్రితము ఆఫ్రికన్ గుహల్లో కూడా ఈ ఆర్చరీ ఇన్స్ట్రుమెంట్స్ కనపడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.